బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఫిల్మ్ రిలీజ్ అవుతూ ఉండటం ఆ సినిమాకు పోటీగా వెళ్లడమా? ఈ సాహసం ఎవరు మాత్రం చేస్తారో చెప్పండి. పైగా పుష్పకు సీక్వెల్ తో ఫైటింగ్ అంటే చాలా రిస్క్ అనే చెప్పాలి. అందుకే దళపతి లాంటి స్టార్ హీరో ఇప్పుడు వెనక్కి తగ్గాడు. పుష్ప 2 టీజర్ రిలీజ్ అయిన తరువాత ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. పుష్పరాజు రీఎంట్రీ మామూలుగా ఉండదు అనే విషయం అర్థమైంది. అందుకే గత కొంతకాలం పుష్ప 2 పోటీ పడుతుందని ప్రచారం సాగిన సినిమాలు ఒక్కొక్కటిగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప 2కు పోటీగా రిలీజ్ అవుతుందని ప్రచారం సాగిన భారతీయుడు 2 జూన్లో రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. ఇక మరో కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న గోట్ అనే న్యూ మూవీ కూడా పుష్ప 2తో క్లాష్ కు రెడీ అవుతోందంటూ టాక్ వినిపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ మూవీని సెప్టెంబర్ 5న వినాయక చవితి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాధారణంగా విజయ్ ఒక రిలీజ్ డేట్ కు ఫిక్స్ అయితే వెనక్కి తగ్గడు. KGF 2తో బీస్ట్ క్లాష్ అయింది. గత ఏడాది సంక్రాంతికి అజిత్ కొత్త చిత్రంతో విజయ్ నటించిన వారసుడు రిలీజ్ అయింది. కానీ పుష్ప 2 విషయంలో మాత్రం, పైగా టీజర్ రిలీజ్ అయిన తరువాత విజయ్ తన చిత్రాన్ని సెప్టెంబర్లో తీసుకురావడం వెనుక దళపతి ఒక అడుగు వెనక్కి వేశాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కు సౌత్ సైడ్ మార్కెట్ నుంచి ఎలాంటి పోటీ లేదు. కాకపోతే బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గన్ నటిస్తోన్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ సింగం అగైన్ మాత్రమే ప్రస్తుతం ఇంకా పోటీలో ఉంది. రానున్న రోజుల్లో సింగం కూడా వెనక్కి తగ్గితే మాత్రం పుష్ప 2 1000 కోట్ల వేట మొదలైనట్లే లెక్క.